హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను ఆర్డర్ చేసిన మీషోలో తక్కువ బడ్జెట్లో ఆర్డర్ చేసిన ఆర్గన్జా డ్రెస్ మెటీరియల్ అయితే చూపించబోతున్నాను. అండ్ టోటల్ డ్రెస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది మొత్తం ఫస్ట్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ప్యాకింగ్ ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను, పోస్ట్ చేశాను, సార్ చూడండి. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఆర్గాన్జా కలర్ మొత్తం లైట్ పింక్లో అలా ఉంది. పింక్ కలర్లో, పింకిష్ కలర్ అండ్ చాలా అంటే చాలా బాగుంది కలర్. అండ్ ఇందులోనే లైనింగ్ ఇవన్నీ ప్రొవైడ్ చేశారు మనకి. దీని కాస్ట్ వచ్చేసి 317 పడింది అనమాట. నాట్ 370, దిస్ ఇస్ 317 రూపీస్. అండ్ అదే కాయిన్స్ కూడా వస్తున్నాయి కదా, కాయిన్స్ అన్నీ కట్ చేసిన తర్వాత ఇంత వచ్చింది. అండ్ మనం ఇప్పుడు మొత్తం డ్రెస్ చూస్తుంటే ఇది నెక్ పార్ట్ అనమాట. నెక్ పార్ట్లో థ్రెడ్ వర్క్ వచ్చింది. థ్రెడ్ వర్క్ అంటే మొత్తం పర్పుల్ కలర్ అనిపిస్తుంది మనకి. కట్ వర్క్ డిజైన్ ఇచ్చి పర్పుల్ కలర్ అనేది ఇచ్చారు. అండ్ దాంట్లో చిన్న చిన్న చమ్కీలో పాత కలర్ ఉంటుంది కదా, అది. ఇది వచ్చేసి కిందకి బాటమ్ ఏం లేదు, నార్మల్ ప్లెయిన్గా ఉంది. మధ్యలో థ్రెడ్ వర్క్ చిన్న చిన్న డాట్స్ లాగా ఇచ్చారనమాట. క్లాత్ అయితే చాలా బాగుంది. కొంచెం ఆర్గాన్జా లాగా కానీ కొంచెం జారుతున్నట్టు అట్లా ఉంది, కానీ చాలా అంటే చాలా బాగుంది. క్లాత్ కలర్ అండ్ ఫినిషింగ్స్ కూడా చాలా బాగున్నాయి. కట్ వర్క్ లాంటిది ఇచ్చాడు పర్పుల్ కలర్లో. మొత్తం థ్రెడ్ వర్క్ లాంటిది ఉంది. ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అని ఎట్లా ఉంటుందో సేమ్ అలాగా ఉంది, కానీ చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ చూస్తున్నట్టయితే ఆర్గాన్జా, టోటల్ ఆర్గాన్జాలో నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అక్కడక్కడ మధ్యలో చిన్న చిన్న బొటిక్స్ లాగా థ్రెడ్ వర్క్తోని పర్పుల్ కలర్లో బొటిక్స్ వచ్చాయి. అది ఫ్రంట్ పార్ట్ మొత్తం అలాగే ఉందన్నమాట. ఫ్రంట్ పార్ట్ మొత్తం సేమ్ బొటిక్స్తోనే ఉంది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇందాక ఫ్రంట్ చూసాము, ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది మొత్తం టోటల్ ప్లెయిన్ వచ్చింది. దీనికి చిన్న బొటిక్స్ కానీ ఇందాక చూపించినట్టు థ్రెడ్ వర్క్ కానీ ఏది లేదు, టోటల్ ప్లెయిన్ వచ్చేసింది. అండ్ మనం ఇందులోనే హ్యాండ్స్ తీసుకోవాలి అండ్ డ్రెస్ కూడా స్టిచ్ చేసుకోవాలి. మొత్తం ప్లెయిన్ సేమ్ ఆర్గాన్జా. ఇది కూడా కలర్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది, సేమ్ ఆర్గాన్జాలోనే ఉంది. ఇప్పుడు మనం దీన్ని దుప్పట్టా చూద్దాం. దుప్పట్టా అయితే నాకు చాలా నచ్చింది. లెంత్ అయితే చాలా బాగుంది. ఇది ఇక్కడ లాస్ట్లో కట్ వర్క్ ఇచ్చారు. కట్ వర్క్లో సేమ్ యాస్టీస్ పర్పుల్ కలర్ నుంచి థ్రెడ్ వర్క్ అనమాట. నాకు చాలా నచ్చింది. టోటల్ పర్పుల్ కలర్ అండ్ థ్రెడ్ వర్క్. ఇక్కడ ఫినిషింగ్స్ టోటల్ 4 సైడ్ ఇవ్వలేదు, ఓన్ 2 సైడ్స్ ఇచ్చారు. లాంగ్ లెంత్ ఉంటుంది కదా, అక్కడ 2 సైడ్స్ ఇచ్చారనమాట. అండ్ సేమ్ అన్నిట్లానే దీంట్లో కూడా కొంచెం పెద్ద సైజ్గా పర్పుల్ కలర్ నుంచి థ్రెడ్ వర్క్ లాంటిది ఇచ్చారు. మొత్తం థ్రెడ్ హ్యాండ్తో చేస్తారు కదా, అట్లా అనిపిస్తుంది. కలర్ అయితే చాలా నచ్చింది నాకు, చాలా బాగా అనిపించింది. ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి రావడం అనేది చాలా ఇంపాసిబుల్. అసలు మీషోలో ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయా అని అనిపిస్తుంది. నేను క్యాష్ ఆన్ డెలివరీ చేశాను. సో మీరు ఒకవేళ ఆన్లైన్ పేమెంట్ చేస్తే ఆ 17 రూపీస్ కూడా పడవు, జస్ట్ 300కి వచ్చేస్తుంది మీకు. ఇది వచ్చేసి టోటల్ కట్ వర్క్ వచ్చింది. పర్పుల్ కలర్, పింక్ కలర్ 2 కలర్ కాంబినేషన్లో ఉంది ఈ డ్రెస్ మెటీరియల్ మనకి. ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనము టాప్ అండ్ ఫ్రంట్ బ్యాక్ పార్ట్లో నుంచి తీసుకోవాలి. 3/4 అంటే కష్టం, చిన్న హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి. ఇది ఫ్రంట్ బ్యాక్ పార్ట్. నాకు అది చాలా నచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఇది ప్యాంట్ సైజు. ఇందులో ప్యాంట్ లైనింగ్ 2 ప్రొవైడ్ చేశారు మనకి. అంటే 2 మీటర్స్ 4 మీటర్స్ ఉంది, నేను చూశాను. క్లాత్ ఇప్పుడు మనకి టాపు చున్నీ వచ్చేసి ఆర్గాన్జాలో వచ్చింది కదా దుప్పట్టా అవి, కానీ ఇది మాత్రం జార్జెట్ లాగా ఉంది. జస్ట్ మనం లైనింగ్స్ వేస్తాం కదా డ్రెస్లోకి, అలా ఉంది, కానీ బాగానే ఉంది. కలర్ అయితే యాస్టీస్ సేమ్ వచ్చింది మనకి. ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ దొరకాలంటే సేమ్ కలర్ ఇబ్బంది, కానీ మీషో వాళ్ళు ఇది ఒక గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. సేమ్ కలర్ మనకు లైనింగ్ కూడా పంపిస్తారు. ఇందులోనే మనం ప్యాంట్ స్టిచ్ చేసుకోవాలి అండ్ లైనింగ్ కూడా తీసుకోవాలి. 4 మీటర్స్లోనే మనం ప్యాంట్ అనేది స్టిచ్ చేసుకోవాలి అండ్ లైనింగ్ కూడా స్టిచ్ చేసుకోవాలి. కాకపోతే హ్యాండ్స్ ప్రాబ్లం, అంత పెద్దగా సరిపోవట్లేదు హ్యాండ్స్కి. అండ్ మనం ప్యాంట్ ప్లెయిన్గా ఉంది అనుకోకుండా టాప్ నుంచి ఏదైనా చిన్న అలాగా క్లాత్ అట్లాంటివి అటాచ్ చేసి ఏదైనా మ్యాచ్ చేసి అట్లా చేసినా కూడా చాలా బాగుంటుంది. నాకైతే ఇంత తక్కువ 317కి ఇంత మంచి డ్రెస్ అనిపిస్తుంది. నిజం చాలా అంటే చాలా బాగుంది. కావాలంటే లింక్ కామెంట్ చేయండి. అండ్ ఇందులో ఇంకా
3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ట్రై చేయండి. గ్రీన్లో, కొంచెం లైట్ గ్రీన్ కలర్లో, ఆరెంజ్ కలర్లో చాలా బాగుంది. కలర్ ఆప్షన్స్ కూడా చాలా బాగున్నాయి కదా. ఒకవేళ కోడ్ కావాలంటే కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.